పట్టుకో దా ఏమైనా. అరే వా పతం దొరికింది గైస్, చూసారు కదా, కష్టపడ్డాడు గైస్, ఆడు కష్టపడ్డాడు, ఫలితం దొరికింది. దొరికిన పతంగి. ఇంకొకటి అరే చూసుకోండి. హలో గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ లో మనం అయితే హిమాయత్ సాగర్ వెళ్తున్నాం గైస్. హిమాయత్ సాగర్ లో మస్తు ఉంటుంది కైట్ ఫ్లయింగ్ అయితే, మీకు మొత్తం చూపిస్తా. సౌడమ్మ టెంపుల్ అంటారు గైస్. హిమాయత్ సాగర్ లేక్ తెలుసు కదా మీ అందరికి. హిమాయత్ సాగర్ కైట్ ఫ్లయింగ్ సూపర్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది గైస్. మీకు ఇప్పుడు ప్రతి ఒక్కటి చూపిస్తాం ఆడుకోయి, మీరు ఎంజాయ్ చేయొచ్చు. మనం ఎన్ని కైట్స్ అయితే తీసుకొని పోతున్నాం అండ్ మొత్తం చూపిస్తాం గైస్. మీరు లాస్ట్ వరకు ఉండండి, చూడండి ప్రతి ఒక్కటి ఎట్లా ఉంటుందో. సో స్టార్ట్ చేసేద్దాం గైస్, లెట్స్ గో. గాయస్ మనమైతే అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాం. రోజు మీరు ఏరియా అంతా చెట్లతో నిండిపోయి ఉంది, చాలా బాగా నేచర్ ఉంది ఇక్కడ, చూడొచ్చు. నేచర్ అయితే చాలా ఎక్స్ట్రీమ్ ఉంటది, చాలా అంటే చాలా బాగుంటది. ప్రతి ఒక్కటి ఉంటది దీంట్లో, ఫుల్ గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. మనమైతే ఇప్పుడు హిమాయత్ సాగర్ దగ్గరికి వెళ్తున్నాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ఇది. దీని నుంచి మనం ఈ గల్లీలోకి వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళంగానే మనకి డైరెక్ట్ హిమాయత్ సాగర్ రోడ్ వచ్చేసేస్తుంది, రాజేంద్ర నగర్ వస్తుంది. అడిగే లెఫ్ట్ కొట్టాలి, హిమాయత్ సాగర్ వచ్చేసేస్తుంది. ఎటు చూసినా చెట్లే ఉన్నాయి, లెఫ్ట్ చూసినా చెట్లే, రైట్ చూసినా చెట్లే. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, చూడొచ్చు మీరు. ఇక్కడ ఎవరో అన్న వస్తున్నాడు బండి మీద. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఏరియా అయితే, ఫుల్. ఇక్కడ చాలా పీస్ఫుల్ ఉంటది ఏరియా. చూడొచ్చు గైస్, ఎంత ఖాళీ ఉంది రోడ్ అయితే, అసలు మస్తు అనిపిస్తుంది చూస్తుంటా. మనం హైదరాబాద్ లో మొత్తం ట్రాఫిక్ ఈ రోడ్ చూడండి గైస్, ఎంత బాగుంది అసలు. గ్రీనరీ ఇలాంటి రోడ్స్, ఇలాంటి రోడ్లు వెళ్తే చాలా బాగుంటది గైస్, ఫుల్. ఇలాంటి రోడ్ చూడగానే మొత్తం మనసు అంతా హ్యాపీ అయిపోతుంది. ఇంకొక అన్న వస్తున్నాడు, చింటూబాయ్. ఈ రోడ్స్ ఎక్స్ట్రీమ్ ఉంటాయి గైస్, ఇవైతే ఎట్లుంటాయి. వన్ మోర్ చింటూ పైల్వాన్. ఈ వ్యూ ఇంకా చాలా బాగుంది కదా, ఎక్సలెంట్ ఉంది గైస్. ఫ్లవర్స్ చాలా చాలా బాగుంది గైస్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రోడ్ ఖాళీ ఉంది. సెకండ్ పాయింట్ అయితే పీస్ఫుల్. థర్డ్ పాయింట్ మొత్తం గ్రీనరీ గైస్, ఎంత గ్రీనరీ ఉంది చూడొచ్చు మీరు. ఇక్కడ ఉండే వాళ్ళు అయితే చాలా లక్కీ గైస్. ఓకే, నారం అయితే క్లోజ్ చేసి ఉంది, మనకి ఎంట్రీ లేదు. ఏమైందో సమ్ వర్క్ నడుస్తున్నట్టు లోపల. సో నారంలోకి అయితే ఎంట్రీ లేదు, మనం వేరే రూట్ లోకి వెళ్ళి వచ్చినాం ఇప్పుడు. సో చలో, నారంలో అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగుంటది లోపల, ఫుల్ ఉంటది. మీరు గ్రీనరీ అంటే నారం అనుకోవాలి, అంత పీస్ఫుల్ ఉంటది లోపల. ఆ పిల్లని కైట్ దొరుకుతూనే ఉండు పాపం. అరే ఇంకొకటి అరే చూసుకోండి, కొంచెం అయితే మిడైతే ఆగుతుంది. అది వైర్ మీద మాంజా ఉంటే మనకు ఆ టెంపో తీసి చూసుకుని వెళ్ళండి. ఇప్పుడు కూడా వైర్ల మీద మాంజాలు ఉంటాయి, మీరు ఎవరైనా రోడ్డు మీద వెళ్తే జాగ్రత్తగా వెళ్ళండి గాయస్. రాజనగర్ ఇది మీ సేవా సెంటర్ గైస్. ఇక్కడ అనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటది, మీ సేవ ఉంటది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని ఏం జరిగినా ఇక్కడనే జరుగుతాయి. మెయిన్లీ చాలా ఉంటాయి ఇక్కడ. చాలా మందికి తెలిసిన ఏరియానే ఇది, చాలా మంచి ఏరియా కూడా. సర్వీసెస్ కావాలన్నా మేమైతే ఇక్కడికి వస్తాం. మా కోసం అన్ని ఇక్కడ ఉంటాయి గైస్. మనకి మన సర్వీస్ కావాలంటే దేని గురించి అయినా సరే ఇక్కడనే దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి మనకి. చాలా అంటే చాలా బాగుంటది, మనకి అన్ని సర్వీసెస్ దొరుకుతాయి. మేమంటే స్టూడెంట్స్ గైస్, మేము స్కాలర్షిప్ ఇయర్ ఇక్కడే వస్తాం. సో చూడొచ్చు కదా, చూసారు కదా మీరు బోర్డ్, కమాన్ ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కొట్టేసరికి మనం హిమాయత్ సాగర్ రోడ్ ఎక్కేస్తాం అన్నమాట. ఇది గాయస్, ఇదైతే పత్తికుంట. మన గణేశులు నిమజ్జనం ఇంకా దుర్గమాత నిమజ్జనం అయితే ఇక్కడనే చేస్తాం మనం. ఇది పత్తికుంట అంటారు గాయస్. ఇది హిమాయత్ సాగర్ వాటర్, ఇవి పక్కనే ఉంటాయి, దాని నుంచి సోర్సెస్ వస్తాయి, వాటర్ సోర్సెస్. అవే హిమాయత్ సాగర్ వాటర్ సోర్సెస్ ఇవి. చలో చూడొచ్చు, కొండలు, ఎట చూసిన కొండలు, చాలా హిల్ ప్లేసెస్ గైస్ ఇవి. సో మనమైతే హిమాయత్ సాగర్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడైతే ఫిషెస్, ఐస్ క్రీమ్లు చాలా ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయి. ఇది మన వ్యూ పాయింట్, హిమాయత్ సాగర్ లేక్. ఇదే స్విమ్మింగ్ అండ్ ఫిషింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. చూసారు కదా గైస్, ఇది మన హిమాయత్ సాగర్ లేక్. మనమైతే వచ్చేసేసినాం, చాలా జల్ది వచ్చేసేసినాం.
చూడొచ్చు గాయస్ ఎంత వాటర్ ఉన్నాయి అసలు అది ఎండ కొడుతుంటే ఇట్లా షైన్ అవుతున్నాయి, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. అండ్ ఇక్కడ మొత్తం స్టాల్స్ ఉంటాయి గాయస్, అన్ని ఫిష్ ఫ్రైస్. మీరు కొంచెం చూసి తీసుకోవాలి గాయస్, కొంతమంది దగ్గర ప్రైస్ ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి. నేను సజెస్ట్ చేయమంటే ఇక్కడ ఒక అన్న ఉంటాడు, ఈ అన్న దగ్గర తీసుకోండి బెటర్, ఎందుకంటే ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది గాయస్ ఈ అన్న దగ్గర. ఈ గేట్ కనిపిస్తుంది కదా గాయస్, ఈ గేట్ ఒక 5, 6, 7, 8 ఇయర్స్ ముందు ఓపెన్ ఉండే గాయస్. ఇది నేను చిన్న ఉన్నప్పుడు లోపలికి కూడా పోతుండే, కానీ ఏమైందో తెలియదు, ఇప్పుడైతే క్లోజ్ చేసినారు. మంచిగా ఉంటుంది గాయస్ లోపల, అసలు వాక్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు పోతుంటే మాకు గాలి అయితే హైలైట్ వస్తుంది గాయస్ ఇక్కడ, కానీ ఇప్పుడు క్లోజ్ ఉంది అన్ఫార్చునేట్లీ. 7, 8 ఇయర్స్ అవుతుంది గాయస్. ఎందుకు ఓపెన్ చేస్తే బాగుంటది, మనం ఇంకా పైకి వెళ్ళి చూపిస్తాం ఇప్పుడు కొండ పైన ఎట్లుంటుందో చూద్దాం గాయస్. చలో గైస్, మీరు ఎప్పుడన్నా ఈ రూట్ లోకి వస్తే మీరు జాగ్రత్తగా వెళ్ళండి, ఇది చాలా ప్రమాదకరమైన ఏరియా. కొంచెం తక్కువ స్పీడ్ లో వెళ్ళండి, చూసుకొని వెళ్ళండి, బండ్లు ఎక్కడ ఎట్లా వస్తాయో తెలియదు, మనం జాగ్రత్త ఉండాలి, జాగ్రత్తగా వెళ్ళండి గాయస్. గాయస్ ఇదే సౌడమ్మ టెంపుల్ కి ఎంట్రన్స్, ఇది గేట్, సౌడమ్మ టెంపుల్ దేవాలయం గేట్ ఇదే. సో ఇక్కడైతే పాటలు నడుస్తున్నాయి, కైట్స్ కూడా బాగానే ఉన్నాయి, కొన్ని ఎగురుతున్నాయి, చెట్లకి చూడొచ్చు మీరు, ఎటు చూసిన కైట్స్ ఉన్నాయి చెట్ల. చాలా ఎంజాయ్ చేసి ఉంటారు ఇక్కడికి వచ్చి పిల్లలు, అక్కడ కూడా పిల్లలు పెద్దలు అందరు ఎంజాయ్ చేసి ఉంటారు ఇక్కడ కైట్స్ ఎగిరేసి. సో మనం ఇప్పుడు ఎంజాయ్ అయిపోతున్నాం. చలో, సాయంత్రం అయితే చాలా ఎక్కువ ఎగురుతాయి గాయస్. చింటుబాయ్ అయితే దగ్గరికి వచ్చేసిండు, ఏమో చేస్తాం చింటుబాయ్ గలీజ్ గా. పార్క్ చేయగానే మళ్ళీ మాంజా గాయస్ చూడొచ్చు, ఎక్కువ విషయం మాంజాలో ఉండే, మీరైతే జాగ్రత్తగా ఉండండి గాయస్, ఎందుకంటే చాలా షార్ప్ ఉంది, పట్టుకుంటేనే చాలా చాలా షార్ప్ ఉంది అయితే. చైనా మాంజాలు గాయస్, అవి యూజ్ చేయొద్దన్నా యూజ్ చేస్తున్నారు గాయస్. మీరు చైనా మాంజాలు యూజ్ చేయడం ఆపేసేయండి గాయస్, అది మనకి మంచిది కాదు, మన ప్రజలకు మంచిది కాదు, చింటూ బాయ్లకు కూడా మంచిది కాదు. మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చినాం గాయస్. మన సౌడమ్మ టెంపుల్ అయితే ఇదే, మీకు దర్శనం కూడా చేపిస్తా నేను లోపలికి వెళ్ళి. చూడొచ్చు ఎక్సలెంట్ ఉంది అసలు డెకరేషన్ మొత్తం. అండ్ అందరు ఫ్యామిలీస్ వచ్చారు, అందరు టెంట్లు వేసుకున్నారు గాయస్. ఇక్కడ అయితే టెంట్లు వేసుకొని ఫ్యామిలీస్ తో వాళ్ళు వంటలు వండుకొని తింటున్నారు. అండ్ చూడొచ్చు గాయస్, ఇప్పుడు సాయంత్రం అయితే చాలా మంది వచ్చి చేస్తారు ఇక్కడికి, అందరు ఫ్యామిలీస్ తోని. ఈ అబ్బాయి అయితే కైట్ కోసం ఎదురు చూస్తున్నాడు, కట్ అయితే తెచ్చుకుందామని. వాడైతే కైట్ కోసం పోతుండు, ఈ కైట్ కట్ అయింది, వీడైతే ఉరుకుతుండు. అరే వా పతంజలి దొరికింది గైస్, చూసారు కదా, కష్టపడ్డాడు గాయస్, ఆడు కష్టపడ్డాడు, ఫలితం దొరికింది. దొరికిన పతంగి ఎగిరి వచ్చిన కొండలు ఎక్కిన అంటుంది. చూడొచ్చు ఉరికి ఉరికి మరి పతంగ పట్టుకోండు బాగా. అయితే చిన్న పిల్లలు వాడిని కొంచెం ఇంటర్వ్యూ చేద్దాం గైస్. ఎక్కడ ఉంటావు నువ్వు, వీడియో మంచిగా అంటుండు గైస్, కానీ కష్టపడి గైడ్ అయితే పట్టుకుండు గైస్. గాయస్ చూడొచ్చు, ఇదైతే లేక్ పాయింట్, అసలు ఎట్లా మెరుస్తుంది చూడొచ్చు, వాటర్ అయితే చూడొచ్చు. వరుణ్ కూడా అసలు సర్ప్రైజ్, అసలు ఆ ఎండకి ఆ వాటర్, ఇక్కడైతే వాటర్ ఎంత షైన్ అవుతుంది తెలుసా గాయస్. ఇక్కడ అసలు కెమెరాలో కనిపిస్తలేదు కానీ ఫుల్ షైన్ అవుతుంది, అదైతే ఎక్సలెంట్ ఉంటుంది గాయస్. మీ ఫ్యామిలీస్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్ డేస్ లో. అండ్ మనోడికి అయితే మంచి చుట్టుకుంటుండు చూడొచ్చు. ఇది టెంపుల్ గైస్, టెంపుల్ బ్యాక్ సైడ్ ఇంకా చాలా స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు డెఫినెట్లీ రావాలి గైస్. అంతా చాలా దూరం నుంచి వస్తారు ఇక్కడ అయితే అందరూ. ఈ పాయింట్ అయితే ఎక్సలెంట్ ఉంది గైస్, అసలు ఏమన్నా కానీ హైలైట్ ఉంది అసలు. ఇది ఇక్కడ నుంచి జరగబోతే అయితే ఎండ ఫుల్ కొడుతుంది, అయినా ఇన్నే కొసబోతే అవుతుంది మొత్తం, అట్లుంది పాయింట్. పాపం గైస్, వన్ కైట్ చూడండి అలా తట్టించిండు, పాపం వరుణే తట్టించిండు గైస్ ఆ చెట్టుకి. ఇందాక వెళ్ళి నేను వీడియో రికార్డ్ కాలేదు గాయస్, ఇందాక వెళ్ళి వాడిని కైట్ గుంజుకొని అంటించింది చూడరి. పాపం గాయస్, పాపం తెంపేసింది గాయస్. వాడు కష్టపడి కొండలెక్కి కైట్ పట్టుకుంటే అట్లా చేసింది గాయస్. ఫీలింగ్స్ సాడ్ అంటే ఇచ్చేసి ఒక 2 కైట్స్ వానికి. పాపం వాడు ఇంత కష్టపడ్డాడు అంటుండే, వాడు అడుగుతూనే ఇస్తాడంట గాయస్. ఎక్సలెంట్ ఉంది గాయస్ చూడొచ్చు. వరుణ్ తప్పు కాబట్టి వరుణ్ అయితే కైట్ ఇచ్చేసేసిండు గాయస్, ఒకటి కొత్త కైట్ ఇచ్చిండు. వరుణ్ తప్పు చేసిండు గాయస్, ఎందుకంటే వాన్ కైట్ వెళ్ళి తీసుకోవడం అయింది గాయస్. ఈ లేక్ పాయింట్ అయితే ఎక్సలెంట్ ఉంది గాయస్, అసలు చూడొచ్చు. ఇప్పుడు వాడు కూడా చాలా హ్యాపీ గాయస్, ఎందుకంటే ఒక కైట్ ఇచ్చింది, దాని కొత్త కైట్, అది కన్నాలు కూడా వేయలే. ఇక్కడ ఈ గంట చూడొచ్చు, ఇదైతే ఎక్సలెంట్ ఉంది గాయస్. వీడియోలో కనిపిస్తలేదు కానీ చాలా పెద్ద ఉంది, అది చాలా అంటే చాలా పెద్ద ఉంది గాయస్. అది గాయస్ ఇక్కడ ఏదో మనం కూర్చున్నాం, ఇక్కడ కూర్చోడానికి టేబుల్ కూడా ఎక్సలెంట్ పెట్టినారు గాయస్. చూడవచ్చు వరుణ్ కూర్చున్నాడు,
ఎక్సలెంట్ ఉంది ఇక్కడ టేబుల్ కూడా బాగుంది గాయస్. ఇక్కడ టెంపుల్ మీరు ఖచ్చితంగా విజిట్ కావాలి గాయస్. ఎంత బాగుంది అంటే అసలు చెప్తున్నా, అక్కడ లేక్, ఇక్కడ టెంపుల్, ఇక్కడ కైట్ ఫ్లయింగ్ కూడా సంక్రాంతి అయిపోయినాక ఒక 2 weeks జరుగుతుంది గాయస్. నేను రెగ్యులర్ గా వస్తా కదా, సంక్రాంతి అయిపోయినాక నెక్స్ట్ 2 weeks ఇక్కడ కంటిన్యూస్ గా జరుగుతుంది. మీరు ఆఫ్టర్నూన్ టైమ్ లో అవాయిడ్ చేయండి గాయస్. ఈవినింగ్ టైమ్ లో రండి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు గాయస్. నన్ను నమ్మండి. ఒక దగ్గర 100 people 100 kites ఎగురుతాయి ఇక్కడ. అంత బాగుంటది ఇక్కడ. బాగుందా? బయట పట్టుకో దా. ఏమైందో ఆడ ఏంది కథ? పతంగులు పట్టుకుంటే ఇద్దరు పతంగులు పట్టుకుంటుర్రు. ఒకడు మధ్యలో వచ్చిండు, మన చేయి కట్టేయింది. అయితే రెడ్ షర్ట్ పిల్లవాడు పట్టుకుండు, ఇంకో బ్లాక్ షర్ట్ వాడు ఉండు కదా, బ్లాక్ అండ్ వైట్, వాడు మధ్యలో వచ్చి కైట్ పట్టుకుంటూ అని చేయి కట్టేయింది కొంచెం లైట్ గా. సో ఇక్కడ కొట్లాట అయిపోయింది, మ్యాటర్ పడవగా. अरे अरे देख लेना ना. अरे हम पकड़ के खींच दिया जी, मैं क्या करूं? उसको पतंग भी दिया मैं, उनका पता है ना क्या की दी हमने, कर दिया। अरे हॉस्पिटल जा तुम. वाटर से धो ले पहले. वाटर पी ले पहले. बहुत काट गया आज। बहुत ज्यादा हो गया. ఇందాక అయితే చాలా పెద్ద కొట్లాడేది కాదు, అసలు వీడియో చేయలేము. ఐస్ క్రీమ్ అంకుల్ వాళ్ళ కొడుకు ఇంకా వీళ్ళు చాలా కొట్టుకున్నారు. అసలు ఎంత ఆపినా ఇంటలేరు అసలు. వీనికి వేలు మొత్తం తెగిపోయింది. ఇట్లా బోన్ ఉంటుంది, బోన్ కనిపిస్తుంది. అయినా సరే అదే చేతితో కొడుతున్నవాడు. మాకు రక్తం చూడంగానే చక్కెర వచ్చినట్టు అయింది గైస్. ఫుల్ కట్ అయింది. ఈ లిటిల్ ఫింగర్ ది లిటరల్లీ బోన్ కనిపిస్తుంది గైస్. అంత డేంజర్ కట్ అయింది. మొత్తం అయిపోయినాక నేను వాళ్ళని వెళ్ళి కన్సోల్ అయినా గైస్. బ్యాండేజ్ వేసిన వాళ్ళ దగ్గర ఉండే, నేనే వేసిన. వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చారు. వాళ్ళు ఇక్కడ లోకల్లోనే ఉంటారంట గైస్. దాన్ని గుర్తుపడతారు అన్నారు. కానీ కొట్లాట సొల్యూషన్ కాదు గాయస్ అసలు. అది నేను చెప్పిన వాళ్ళ కొట్లాట సొల్యూషన్ కాదు. నీకు సొల్యూషన్ ఏంది? ఇప్పుడు తెగింది, సో దాని సొల్యూషన్ నీకు ఫస్ట్ హీల్ కావాలి. ఫస్ట్ వాడు ఇంటర్లే అయినా కూడా ఈ చేతితో తాకింది గాయస్, ఈ చేతితో తాకింది, ఇదే చేతితో కొడుతుంది వాడు. ఏమో గాయస్ అది. ఐస్ మేము అయితే కైట్ ఫ్లయింగ్ బ్లాగ్ అయితే తీయలేకపోయాం, ఎందుకంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది అక్కడ. ఒక పిల్లగాడు వాడి చేయి కట్ అయిపోయింది, ఫుల్ కట్ అయిపోయింది, మొత్తం బ్లీడింగ్ ఉండి వాడి బోన్ కనిపించింది. అంత డేంజరస్గా ఇన్సిడెంట్ అయింది. అయితే అక్కడ చాలా పీపుల్ ఉండే, చాలా పెద్ద ఇన్సిడెంట్ అది. సో మేము అంత బాధాకరమైన విషయం జరిగినందుకు వల్ల మేము కైట్స్ అయితే ఎగరేయలేదు. మాకు చాలా బాధ అనిపించింది. అలానే మాకు ఒక వర్క్ వచ్చింది, మేము ఇంటికి వచ్చేసేసాం గైస్. సో మేమైతే కైట్స్ బ్లాగ్ చేయలేదు. ఈ బ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం గైస్. మీరు తాగండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి చాలా ఎక్స్ట్రీమ్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాం గైస్. మీరు ఎక్స్పెక్ట్ కూడా ఎంత హైలైట్ ఉంటుంది ప్లేస్ అది. ఆ ప్లేస్ మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి గైస్. ఎక్స్ట్రీమ్ ఉంటుంది గైస్. అండ్ స్టే కనెక్టెడ్ గైస్. థ్యాంక్ యూ.